సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మన కోరికలు తీరాలి అని చెప్పి బాబా దగ్గర మనం వేడుకుంటూ ఉంటాం కదండి. బాబా, మాకు ఎన్నో రోజులుగా జరగకుండా ఉండేది జరిపించు బాబా, మా కోరిక తీర్చేలాగా మేము అనుకున్నది నెరవేర్చు, మేము చేసిన పని సక్సెస్ అయ్యేలా చూడు అని చెప్పి పలు విధాలుగా మన సాయినాథుని కోరుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు రేపు గురువారం, మనకు రేపు గురువారం రోజున మీరు ఇప్పుడు చెప్పబోయే ఒక మాట అనేది మీ జీవితానికి ఒక అద్భుతమైన అదృష్టాన్ని చేకూరుస్తుందండి. ఆ మాట ఏంటి? మీకు 15 నిమిషాల్లో కోరుకున్న కోరిక తీరుతుంది. ఆ తీర్చే ఆ మంత్రం ఏంటి, ఆ సాయినాథుని మాట ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. నిజంగా ప్రతి ఒక్కరు కూడా బాబా పూజలు చేస్తున్నాం, బాబా వ్రతం చేస్తున్నాం, అలాగే నమస్కరిస్తూ ఉన్నాం కూడా. మన ఆశలు తీరాలి, మన కోరికలు తీరాలి, మా సమస్య నుంచి బయటపడాలి అని చెప్పి వేడుకుంటూ చేస్తూ ఉంటాం కదా. మనం కష్టంతో చేసి ఆయన ఉన్నారు, ఆయన తప్పకుండా మన సమస్యలను పరిష్కరిస్తారు అని చెప్పి నమ్మకంతో చేసినప్పుడు తప్పకుండా తీరుస్తారండి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందువల్లంటే దీనికి సంబంధించి ఎన్నో మిరాకిల్స్ కానివ్వండి, మన సాయి భక్తులు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో గ్రహించే ఉంటారు. వాళ్ళకి అనుభవం అనేది ఎదురయ్యే ఉంటుందన్నమాట. ఎందువల్లంటే నమ్మిన వాళ్ళని చేయవదలని వాడే మన సాయినాథుడు కాబట్టి, అలాగ మనం కోరిన కోరిక ఒక 15 నిమిషాల్లో తీర్చి ఒక మంచి బాబా గారి మంత్రం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఈ మంత్రాన్ని మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఒక 108 సార్లు రోజుకి పఠించండి. అట్లాగా మాకు లెక్కించడానికి కష్టంగా ఉంది, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా, మా లెక్కల మీదే ఉంటున్నప్పుడు ఒక సెల్ ఫోన్లో ఒక టైం అనేది పెట్టుకోండి. ఒక 5 నిమిషాల టైం అనేది పెట్టుకొని 5 నిమిషాల వరకు మీరు ఆ మంత్రాన్ని అనేది పఠించినట్లయితే తప్పకుండా మీరు 15 నిమిషాల్లోనే మంచి శుభవార్త అనేది వస్తుందండి. ఎందుకంటే మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక తీరడం అనేది జరుగుతుంది. చిన్న కోరిక అయితే వెంటనే ఒక 10 నిమిషాల్లో కూడా తీరిపోతుందండి. కొంచెం పెద్దదనుకోండి, ఇప్పుడు పిల్లలు కావాలి, ఉద్యోగం కావాలి, అలాగే ఇల్లు కట్టాలి, ఇలాంటి కొంచెం ప్రాసెస్ ఉండే కోరికలు అయితే కొంచెం వాటికి తగ్గ శుభవార్త అనేది వచ్చి తర్వాత మన కోరికలు అనేవి కూడా తీరిపోతాయి అన్నమాట. ఇలాగ మనం అనుకున్నది ఒక 15 నిమిషాల్లో జరిపించి అంత పవర్ఫుల్ అయిన సాయి మంత్రం అనేది మీరు ఈ రోజు షేర్ చేయబోతున్నాను మీతో. ప్రతి ఒక్కరు కూడా పఠించి మంచి ఫలితాలు పొందండి. ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చండి, ఎలాంటి సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపు గురువారం కాబట్టి, గురువారం అనేది మన బాబా గారికి ముఖ్యమైన రోజుగా పూజించే రోజు మనం పరిగణిస్తాం కాబట్టి, ఈ గురువారం రోజున బాబా గారి ముందు కూర్చొని ఒక 15 నిమిషాలు టైం పెట్టుకొని ఈ 15 నిమిషాల మంత్రాన్ని మీరు పఠించినట్లయితే తప్పకుండా 15 నిమిషాల్లో మీ కోరికనే తీరిపోతుంది. ఇక ఆ శక్తివంతమైన మంత్రం ఏంటి, మనకి 15 నిమిషాల్లో తీర్చే ఆ కోరిక తీర్చే మంత్రం ఏంటి అంటే, ఓం శ్రీ శేషసాయియే నమః, ఓం శ్రీ శేషసాయియే నమః, ఓం శ్రీ శేషసాయియే నమః. అదేనండి మంత్రం. ఓ 15 నిమిషాలు పఠించండి. 15 నిమిషాల్లో మీ కోరిక తప్పకుండా తీరుతుంది. అందువల్ల అంటే మనం పలికే పలుకులు అన్నీ కూడా బాబా గారు చూస్తూ ఉంటారండి. కొన్ని స్పెషల్ రోజుల్లో, కొన్ని నిర్ణయాలలో, కొన్ని సమయాలలో, కొన్ని మంత్రాల ద్వారా మన బాబా గారిని పిలిచినప్పుడు, మనం దైవాన్ని అనుగ్రహాన్ని కోరినప్పుడు తప్పకుండా అది ఫలించేందుకు దైవానుగ్రహం అనుకుంటుంది. అలాంటి శేషసాయియే నమః అనే మంత్రం ఒక 108 సార్లు కానివ్వండి, కుదరకపోతే ఒక 5 నిమిషాలు అనే టైం పెట్టుకొని మనం కోరిన కోరిక ఆయన దగ్గర పెట్టినట్లయితే తప్పకుండా తీరుస్తారు. సో ఒక నమ్మకంతో ఆయన తీరుస్తారని ఒక గట్టి నమ్మకం పెట్టుకొని ఈ మంత్రాన్ని రేపు గురువారం రోజు పఠించండి. మీ కోరికలు తీర్చుకోండి, సాయినాథుని అనుగ్రహాన్ని పొందండి. అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మరి కొందరు సాయి భక్తులు షేర్ చేయండి, కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.